హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నిన్న మనకు నిఫ్టీ ఎక్స్పైరీ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈరోజు మనకు మార్కెట్స్ లేవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ లేవు, యూఎస్ మార్కెట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. చాలా ఫ్లాట్గా ఎండ్ అయింది. మొన్న కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా అలానే క్లోజ్ అయింది. మనం నిఫ్టీ లెవెల్ 24,337 అని చెప్పాం కదా, అది అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. మనకి 24,337 దగ్గరే క్లోజ్ అయింది. నవడేస్ ఈ మధ్య కాలంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పైరీ డేస్ అన్నీ ఫ్లాట్ డేస్ ఉన్నాయి. అంటే మార్నింగ్ ఓన్లీ ఒక 1 అవర్ మాత్రమే మూమెంట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. తర్వాత 1 అవర్ తర్వాత నుంచి అంటే 10-10:30 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు చాలా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది మన చార్ట్స్ కానీ చూస్తుంటే. అటువంటి టైంలో చాలామంది కొత్తగా వచ్చిన ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎమోషన్లో ఉంటారు కదా, కొత్తగా వస్తారు కాబట్టి చాలా తక్కువ అమౌంట్తో మ్యాక్సిమం మనీ అరేంజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కదా మన ఆప్షన్ బయర్స్కి ఉండేది. యాక్చువల్లీ వాళ్ళు దాంట్లోకి వచ్చేదిన స్ట్రైక్ ప్రైస్ మీద హ్యూజ్ క్వాంటిటీస్ తీసుకోవడం, లేదా అవుట్ ఆఫ్ ద మనీ మీద హ్యూజ్ క్వాంటిటీస్ తీసుకోవడం, ఇటువంటివన్నీ చేసేదిన చాలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ. బట్ ఇలా ఫ్లాట్ ఉన్న డేస్ అన్నీ ఈ మధ్యకాలంలో ఎక్స్పైరీ డేస్ అన్నీ ఆప్షన్ సెల్లర్స్కి బాగానే బెనిఫిట్ అవుతుంటారు. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఎస్పెషల్లీ మన డబ్ల్యూఎస్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో, అంటే రేంజ్ ఫిక్స్ చేసుకుని ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళందరూ తప్పకుండా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వన్స్ యూ నో ద రేంజ్ అనుకోండి, ఆ రేంజ్లోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. కాబట్టి దే విల్ సర్టన్లీ మేక్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పని నేను అనుకుంటున్నాను ఈ ఎక్స్పైరీ డేస్లో. ఇలా ఈ ఫ్లాట్ ఎక్స్పైరీ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ గత 2-3 నెలల నుంచి ఇలానే ఉంటుంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ వచ్చిందంటే అసలు కదలటం లేదు, నిఫ్టీ ఎక్స్పైరీ కూడా అసలు కదలటం లేదు. ఎప్పుడు ఒక 4-5 ఎక్స్పైరీస్కి ఒక్కసారి సడన్ మూమెంట్ ఉంటుంది నిఫ్టీలో. ఇది జనరల్గా ఇక్కడ జరిగింది, నిన్న జరిగింది. అందుకని ఆప్షన్ బయర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా, ముందు రోజు వీడియో పెట్టినా చెప్తుంటాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్తూనే ఉంటాను, డోంట్ గెట్ టెంప్టెడ్ అని చెప్పని. తర్వాత యూఎస్ మార్కెట్స్కి వస్తే మనం యూఎస్ మార్కెట్స్ నిన్న యూఎస్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎవరైనా యూఎస్ మార్కెట్ చూసింటే వాళ్ళకి ప్యానిక్ అయిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే అది డౌన్ బై 700 పాయింట్స్. అది డౌన్ బై 700 పాయింట్స్ ఎక్కడికి పోయింది అని కానీ మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి అసలు ఏ విధంగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే అది డౌన్ బై 700-800 పాయింట్స్ ఉన్నా అది ఎక్కడికి వెళ్ళింది అంటే 39,600. అదే లెవెల్ మనం చెప్తున్నది. అక్కడికి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ 49,550 క్రాస్ అవుతుందా లేదా అంటే మన రోజు మనం వేసుకునే క్వశ్చన్. అది క్రాస్ అయ్యి దాని పైన క్లోజ్ అయింది అంటే యూఎస్ మార్కెట్స్కి ఆల్రెడీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అర్థం. అంటే డవ్ ఒక్కటే ఇప్పటివరకు అప్ ట్రెండ్లో లేదు, అంటే లెవెల్ క్రాస్ కాలేదు. నిన్న డవ్ కూడా క్రాస్ అయింది. నాస్డాక్ అండ్ S&P 500 ఆల్రెడీ లెవెల్స్ పైన ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనకి యూఎస్ మార్కెట్స్లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. అంటే మినిమం ఇక్కడ నుంచి డవ్ జోన్స్ ఒక 1000 పాయింట్స్ అయినా మినిమం పైనకి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని యూఎస్ మార్కెట్స్ పెరుగుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా కొంచెం బెనిఫిట్ అవుతామని అనుకుంటున్నాను వీటి బేస్ చేసుకొని. ఇక వార్ న్యూస్ అంటూ మీకు చెప్తూ ఉంటారు కదా, అవి పెద్ద పట్టించుకోకండి. ఎందుకంటే వార్ గురించి ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్ సంగతి కన్నా మన యూట్యూబ్లో మన ఛానల్స్ వాళ్ళు పెట్టే వీళ్ళ యూట్యూబ్ గోలే చాలా, మనకి వీడియోస్ గోలే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఆ వార్ కన్నా వీళ్ళ వార్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పెట్టే వీడియోస్, వీళ్ళు పెట్టే టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇగ్నోర్ ఇట్ దాని గురించి. ఎందుకంటే మీరు వార్లుగా అయినా సరే మార్కెట్స్కి ముందే తెలుస్తుంటుంది. నిజంగా వార్ కానీ రాబోయి ప్యానిక్ అట్మాస్ఫియర్ కానీ ఉంటే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కానీ అసలు మార్కెట్స్ రియాక్టే కావట్లేదు. ఆల్మోస్ట్ మన మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి, స్టాక్స్ పెరుగుతూ వస్తున్నాయి. రిలయన్స్ పెరిగింది, ఇంకా వేరే స్టాక్స్ అన్నీ రోజు పెరుగుతూ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నియర్ బై ఏమీ లేదని అర్థం. నియర్ బై ఏం లేదని అర్థం. మార్కెట్ కన్నా ప్రపంచంలో ఏది గొప్పది కాదు. మార్కెట్కి అన్నీ తెలుస్తాయి, చాలా ముందే తెలుస్తాయి. కాబట్టి మార్కెట్ స్టాక్స్ని వాచ్ చేయండి. మన ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ ఒక 10-12 స్టాక్స్ని ఇస్తుంటాను. ఆ స్టాక్స్ మీరు వాచ్ చేయండి. అవి స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మార్కెట్ పడడం అంటూ జరగదు. ఇది మీరు అర్థం చేసుకోండి. సో అట్ ప్రజెంట్ మనకి యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లోకి వచ్చాయన్నది పాజిటివ్ న్యూస్ మనకి. మన మార్కెట్స్ కూడా రేపు ఓపెన్ అయిన తర్వాత ఏమైనా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా లేదా అన్నది మనకి రేపు తెలుస్తుంది. తర్వాత ఈరోజు యాక్చువల్లీ నిన్న క్లోజ్ అయింది మీకు నిఫ్టీ -7.7లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి. తర్వాత సెన్సెక్స్ మీకు -41 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది.
సో మెయిన్ ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ డౌన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది. తర్వాత ఈ చార్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చూడండి ఈ చార్ట్స్ ఎంత ఫ్లాట్గా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. వీటిని చూస్తే ఏమవుతుందంటే మీకు మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తుంటే అసలు ఎవరు బయింగ్ చేయరు, అవుట్ ఆఫ్ ద మనీ నార్మల్లీ చేయరు. ఎందుకంటే చూడండి మార్నింగ్ ఓన్లీ 1 అవర్ ప్రతి ఎక్స్పైరీ ఇలానే అవుతున్నది. మార్నింగ్ 1 అవర్ బాగా పెరిగింది, బాగా మూమెంట్ ఉంది. తర్వాత 1 అవర్ తర్వాత చూడండి నిఫ్టీ టోటల్ ఎక్స్పైరీ మొత్తం ఫ్లాట్. ఆ లాస్ట్ 10 నిమిషాల్లో ఒక 150 పాయింట్స్ వరకు, 100 పాయింట్స్ వరకు కిందకు వచ్చింది. కానీ అది వెయిటెడ్ యావరేజ్లో వెళ్ళిపోతుంది కాబట్టి అది ఏం బెనిఫిట్ అయినరు ఎవరు. ఇది చాలామందికి తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది కదలదు యాక్చువల్లీ. ఎందుకంటే యావరేజ్ క్లోజింగ్ తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ సెటిల్మెంట్కి అది మీకు ఆప్షన్లో పెద్ద బెనిఫిట్ అయి ఉండదు. తర్వాత మీరు మన టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చున్నాను. దీన్ని చూసుకునేది మీరు ఏమన్నా సరే మీరు కామెంట్స్లో అడగండి. మేము తప్పకుండా ఇప్పటివరకు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇస్తూనే ఉంటాం, రెగ్యులర్ కూడా ఇస్తుంటాం. నేను నిన్న కూడా థరిల్ అనే కంపెనీ గురించి చెప్పాను. అది డౌన్ ట్రెండ్లో ఉంది. దాన్ని అనవసరంగా ఇప్పుడల్లా తొందరపడి కొనకండి. అది 450కి పోతుంది. ఇంక నెక్స్ట్ 2-3 డేస్లోనే వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా లాస్ట్ ఎఫ్ఐ డేట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ బైస్ ఉన్నారు కంటిన్యూస్గా 1842 crores వాళ్ళు యాక్చువల్లీ టోటల్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. నిన్న ఎఫ్ఐఎస్ ఓన్లీ 50 crores మాత్రమే 50 crores బయింగ్ చేశారు. అండ్ డిఐఎస్ మీకు 1792 crores బయింగ్ చేశారు. సో ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లర్స్ రాలేదు. ఒకటి వచ్చినా సరే ఈ ఎఫ్ఐఎస్కి సంబంధించిన డేటా ఇట్ హెస్ గట్ జీరో ఇంపాక్ట్ ఆన్ మార్కెట్ మూమెంట్ కాబట్టి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇవ్వాలి కాబట్టి నేను ఈ డేటా ఇస్తున్నాను. లేదంటే ఇదే డేటా తీసుకునేదని మీకు చాలామంది ఏవో చెప్తుంటారనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీడే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నిన్న జరిగింది. సాయంత్రం నేను వేరే వీడియో పెడతాను, రేపు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పని. దాన్ని మీరు చూసుకునేది రేపు ట్రేడింగ్ గురించి ఆలోచించుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసర్ సిగ్నస్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్లో ఎన్ని సమస్యలున్నా, ఎంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్న మార్కెట్లో మిమ్మల్ని సేవ్ చేయగలిగేది, మిమ్మల్ని కంఫర్టబుల్గా గైడెన్స్ ఇవ్వగలిగేది ఏదైనా ఉందంటే మన లైవ్ ట్రెండ్ చార్ట్స్ మాత్రమే మీకు ఇస్తాయి. ఎందుకంటే ఈ చార్ట్స్లో క్యాండిల్స్టిక్స్ లాగా కాకుండా మీకు డైరెక్ట్గా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎలా పోతుంది అనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.